ఇండియాలో న్యూ ఇయర్. ఇండియాలో నూతన సంవత్సరం వేడుకలు డిసెంబర్ 31వ తేదీ నుంచే మొదలైపోతాయి. యూత్ ఎక్కువగా దీన్ని జరుపుకుంటారు. పార్టీలు చేసుకుంటూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరికొందరు ఫ్యామిలీతో కలిసి గేమ్స్ ఆడుతూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాంగ్స్, డాన్స్ లతో న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, గోవా వంటి నగరాల్లో న్యూ ఇయర్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. మరికొందరు ట్రిప్స్ కి, సినిమాలకి వెళ్తారు. అసలు ఈ న్యూ ఇయర్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి ఇండియాకు వచ్చిందో తెలుసా? కొత్త సంవత్సరాన్ని దానికి ముందు ఎలా జరుపుకునేవారు? ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఎలా చేసుకుంటారు? జనవరి 1వ తేదీనే న్యూ ఇయర్ గా ఇండియాలో ఎందుకు చేసుకుంటున్నారు? జనవరి 1వ తేదీన కొందరు గుడికి వెళ్తారు. క్రిస్టియన్స్ చర్చిల్లో ప్రేయర్స్ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన ఎంత తాగినా, పార్టీలో ఎంత ఎంజాయ్ చేసినా కొత్త సంవత్సరంలో ఉదయాన్నే మాత్రం దేవుణ్ణి చూసి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారు. ఇండియాలో బ్రిటిష్ పాలన సమయంలో గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అయ్యేవారు. దీన్ని అంతర్జాతీయంగా ఫాలో అవుతారు. దానిలో భాగంగా ఇండియా స్వాతంత్ర్యం పొందిన తర్వాత అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా 1947 నుంచి జనవరి 1వ తేదీని కొత్త సంవత్సరం ప్రారంభంగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచి భారతదేశంలో జనవరి 1వ తేదీని కొత్త సంవత్సరంగా చేసుకుంటున్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వారి సాంప్రదాయాలు, క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. తెలుగు, కన్నడ వారు ఉగాదిని నూతన సంవత్సరంగా చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున దీన్ని చేసుకుంటాం. ఇది మార్చ్ లేదా ఏప్రిల్లో వస్తుంది. మరాఠీ వారు గుడి పడ్వాను నూతన సంవత్సరంగా చేసుకుంటారు. ఇక తమిళులు పుతాండును తమిళ నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. భారతదేశంలో పాతకాలంలో అంటే స్వాతంత్ర్యానికి ముందు నూతన సంవత్సరాన్ని హిందూ క్యాలెండర్ ప్రకారమే జరుపుకునేవారు. ఈ క్యాలెండర్ ను చాంద్రమానం, చంద్ర చక్రాల ఆధారంగా రూపొందించారు. వాటిలోని నెలలను సౌర సంవత్సరంతో సమానం చేయడానికి ప్రతి 2-3 సంవత్సరాలకు అదనంగా ఓ నెలను చేర్చారు. అందుకే జనవరి 1వ తేదీని చేసుకునే న్యూ ఇయర్ ని కొందరు జరుపుకోరు. ఇది పాశ్చాత్య దేశాల ప్రభావం అంటూ కొందరు చెప్తూ ఉంటారు. ఇండియాలో న్యూ ఇయర్. ఇండియాలో నూతన సంవత్సరం వేడుకలు డిసెంబర్ 31వ తేదీ నుంచే మొదలైపోతాయి. యూత్ ఎక్కువగా దీన్ని జరుపుకుంటారు. పార్టీలు చేసుకుంటూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరికొందరు ఫ్యామిలీతో కలిసి గేమ్స్ ఆడుతూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాంగ్స్, డాన్స్ లతో న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, గోవా వంటి నగరాల్లో న్యూ ఇయర్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. మరికొందరు ట్రిప్స్ కి, సినిమాలకి వెళ్తారు. అసలు ఈ న్యూ ఇయర్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి ఇండియాకు వచ్చిందో తెలుసా? కొత్త సంవత్సరాన్ని దానికి ముందు ఎలా జరుపుకునేవారు? ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఎలా చేసుకుంటారు? జనవరి 1వ తేదీనే న్యూ ఇయర్ గా ఇండియాలో ఎందుకు చేసుకుంటున్నారు? జనవరి 1వ తేదీన కొందరు గుడికి వెళ్తారు. క్రిస్టియన్స్ చర్చిల్లో ప్రేయర్స్ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన ఎంత తాగినా, పార్టీలో ఎంత ఎంజాయ్ చేసినా కొత్త సంవత్సరంలో ఉదయాన్నే మాత్రం దేవుణ్ణి చూసి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారు. ఇండియాలో బ్రిటిష్ పాలన సమయంలో గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అయ్యేవారు. దీన్ని అంతర్జాతీయంగా ఫాలో అవుతారు. దానిలో భాగంగా ఇండియా స్వాతంత్ర్యం పొందిన తర్వాత అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా 1947 నుంచి జనవరి 1వ తేదీని కొత్త సంవత్సరం ప్రారంభంగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచి భారతదేశంలో జనవరి 1వ తేదీని కొత్త సంవత్సరంగా చేసుకుంటున్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వారి సాంప్రదాయాలు, క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. తెలుగు, కన్నడ వారు ఉగాదిని నూతన సంవత్సరంగా చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున దీన్ని చేసుకుంటాం. ఇది మార్చ్ లేదా ఏప్రిల్లో వస్తుంది. మరాఠీ వారు గుడి పడ్వాను నూతన సంవత్సరంగా చేసుకుంటారు. ఇక తమిళులు పుతాండును తమిళ నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. భారతదేశంలో పాతకాలంలో అంటే స్వాతంత్ర్యానికి ముందు నూతన సంవత్సరాన్ని హిందూ క్యాలెండర్ ప్రకారమే జరుపుకునేవారు. ఈ క్యాలెండర్ ను చాంద్రమానం, చంద్ర చక్రాల ఆధారంగా రూపొందించారు. వాటిలోని నెలలను సౌర సంవత్సరంతో సమానం చేయడానికి ప్రతి 2-3 సంవత్సరాలకు అదనంగా ఓ నెలను చేర్చారు. అందుకే జనవరి 1వ తేదీని చేసుకునే న్యూ ఇయర్ ని కొందరు జరుపుకోరు. ఇది పాశ్చాత్య దేశాల ప్రభావం అంటూ కొందరు చెప్తూ ఉంటారు. ఇండియాలో న్యూ ఇయర్. ఇండియాలో నూతన సంవత్సరం వేడుకలు డిసెంబర్ 31వ తేదీ నుంచే మొదలైపోతాయి. యూత్ ఎక్కువగా దీన్ని జరుపుకుంటారు. పార్టీలు చేసుకుంటూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరికొందరు ఫ్యామిలీతో కలిసి గేమ్స్ ఆడుతూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాంగ్స్, డాన్స్ లతో న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, గోవా వంటి నగరాల్లో న్యూ ఇయర్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. మరికొందరు ట్రిప్స్ కి, సినిమాలకి వెళ్తారు. అసలు ఈ న్యూ ఇయర్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి ఇండియాకు వచ్చిందో తెలుసా? కొత్త సంవత్సరాన్ని దానికి ముందు ఎలా జరుపుకునేవారు? ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఎలా చేసుకుంటారు? జనవరి 1వ తేదీనే న్యూ ఇయర్ గా ఇండియాలో ఎందుకు చేసుకుంటున్నారు? జనవరి 1వ తేదీన కొందరు గుడికి వెళ్తారు.
క్రిస్టియన్స్ చర్చిల్లో ప్రేయర్స్ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన ఎంత తాగినా, పార్టీలో ఎంత ఎంజాయ్ చేసినా కొత్త సంవత్సరంలో ఉదయాన్నే మాత్రం దేవుణ్ణి చూసి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారు. ఇండియాలో బ్రిటిష్ పాలన సమయంలో గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అయ్యేవారు దీన్ని అంతర్జాతీయంగా ఫాలో అవుతారు. దానిలో భాగంగా ఇండియా స్వాతంత్ర్యం పొందిన తర్వాత అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా 1947 నుంచి జనవరి 1వ తేదీని కొత్త సంవత్సరం ప్రారంభంగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచి భారతదేశంలో జనవరి 1వ తేదీని కొత్త సంవత్సరంగా చేసుకుంటున్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వారి వారి సాంప్రదాయాలు, క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. తెలుగు, కన్నడ వారు ఉగాదిని నూతన సంవత్సరంగా చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున దీన్ని చేసుకుంటాం. ఇది మార్చ్ లేదా ఏప్రిల్లో వస్తుంది. మరాఠీ వారు గుడి పడ్వాను నూతన సంవత్సరంగా చేసుకుంటారు. ఇక తమిళులు పుతాండును తమిళ నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. భారతదేశంలో పాతకాలంలో అంటే స్వాతంత్ర్యానికి ముందు నూతన సంవత్సరాన్ని హిందూ క్యాలెండర్ ప్రకారమే జరుపుకునేవారు. ఈ క్యాలెండర్ ను చాంద్రమానం, చంద్ర చక్రాల ఆధారంగా రూపొందించారు. వాటిలోని నెలలను సౌర సంవత్సరంతో సమానం చేయడానికి ప్రతి 2-3 సంవత్సరాలకు అదనంగా ఓ నెలను చేర్చారు. అందుకే జనవరి 1వ తేదీని చేసుకునే న్యూ ఇయర్ ని కొందరు జరుపుకోరు. ఇది పాశ్చాత్య దేశాల ప్రభావం అంటూ కొందరు చెప్తూ ఉంటారు.